పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. మనకి ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ అయితే పడింది. సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, అన్రిజర్వ్డ్, ఓబీసీ, నాన్ క్రీమ్ లేయర్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ వేకెన్సీస్ వచ్చి 455 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఈ 455 వేకెన్సీస్లో మన విజయవాడ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడ రీజియన్కి సంబంధించి అన్రిజర్వ్డ్ అంటే ఓపెన్ కేటగిరీ అనమాట. ఇందులో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ 5 పోస్టులు, నెక్స్ట్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ పోస్టులు 3, అలాగే ఎస్సీ 1, ఎస్టీ 0, ఈడబ్ల్యూఎస్ 0, టోటల్ వచ్చి 9 పోస్టులు అనేవి ఉన్నాయండి మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ రీజియన్కి. సో అందరూ అప్లై చేయండి. దీని క్వాలిఫికేషను, ఏజ్ క్రైటీరియా కూడా నేను వివరంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది షార్ట్ నోటిఫికేషన్ అండి. అఫీషియల్గా ఇంకా వెబ్సైట్లో కూడా పెట్టలేదు. అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారండి, www.mha.gov.in లేదంటే www.ncs.gov.in. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అలాగే మీకు అప్లై ఆన్లైన్ పెట్టినప్పుడు మీకు ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తానండి. సో ఇది షార్ట్ నోటిఫికేషన్. ఇంకా అప్లై ఆన్లైన్ కూడా స్టార్ట్ అవ్వలేదండి. దాని తాలూకు మొత్తం డీటెయిల్స్ అయితే మీకు వివరంగా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ పోస్ట్ వచ్చి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టు. ఇది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టేరియల్ పోస్ట్ అండి. దీని పే స్కేల్ శాలరీ వచ్చేసి పే స్కేలు 21,700 నుంచి 69,100 అయితే శాలరీ అయితే మీకు ఉంటుంది. సో దాంతోపాటుగా అదర్ అలౌన్సెస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందండి. అవి కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. మరి దీనికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ అనేది ఉండాలండి. నెక్స్ట్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ LMV ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. అంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలండి. మోటార్ కార్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం. ద క్యాండిడేట్ షుడ్ బి ఎబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. ఒకవేళ ఏదైనా మీకు ఆ కార్లో ఏదైనా మైనర్ డిఫెక్ట్స్ వచ్చినాయి అనుకోండి, అవి మనం చూసి దాన్ని రెక్టిఫై చేయగలగాలి. కనీస అవగాహన అనేది మనకి మోటార్ మెకానిజం మీద కనీస అవగాహన అనేది ఉండాలండి. ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్ ఫర్ అట్లీస్ట్ 1 year ఆఫ్టర్ ఆబ్టైనింగ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. అంటే మనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ 1 year అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అలాగే చూడండి, పొజిషన్స్ ఆఫ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఆఫ్ దట్ స్టేట్ అగైనెస్ట్ విచ్ క్యాండిడేట్ హ్యాస్ అప్లైడ్. మనం ఏదైతే స్టేట్కి అప్లై చేస్తున్నామో, మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలండి. ఇది డొమిసైల్ సర్టిఫికేట్ అంటే ఏ స్టేట్కి అయితే రెసిడెన్స్ ఉంటున్నారో ఆ స్టేట్కి సంబంధించి డొమిసైల్ సర్టిఫికేట్ అనమాట. మన రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది MRO ఆఫీస్ నుంచి రావడం జరుగుతుంది కాబట్టి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయండి. సో దీనికి ఉండాల్సిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి ఇది. నెక్స్ట్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఒకటి ఉందండి. సో డిజైరబుల్ క్వాలిఫికేషన్ చూడండి, ఇక్కడ మనకి పొజిషన్స్ ఆఫ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ సైకిల్ ఇష్యూడ్ బై ది కాంపిటెంట్ అథారిటీ. అంటే మనకి మోటార్ సైకిల్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి. మోటార్ సైకిల్ అంటే బైక్, అంటే మనకి కారు బైకు 2 డ్రైవింగ్ లైసెన్స్లు అనేవి ఉండాలి. ఏజ్ లిమిట్ చూడండి, 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. అది కూడా కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు 28/9/2025 నాటికైతే మనం అప్లై చేసే చివరి డేట్కి అయితే 27 సంవత్సరాలు అనేది పెంచకూడదండి. అలాగే అప్పర్ ఏజ్ లిమిటెడ్ కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి. SC ST వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇక్కడ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి, విడోస్, డైవర్స్ ఉమెన్కి, అలాగే స్పోర్ట్స్ పర్సన్కి ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చి మనకి ఇది స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అంటే 4 ఆప్షన్స్ ఇస్తారు, అందులో ఏదో ఒకటి కరెక్ట్ మనం పెట్టాలి. డివైడెడ్ ఇంటూ 5 parts కంటైనింగ్ 100 questions. అంటే ఇది 5 పార్ట్ల కింద విడదీశారు, అందులో 100 క్వశ్చన్స్ ఇస్తారు. ప్రతి దానిలో కూడా 1 మార్క్ అయితే ఉంటుందండి. ఇక్కడ మనకి చూడండి 5 పార్ట్స్ ఏంటో చూద్దాం. జనరల్ అవేర్నెస్ అంటే GA, రోజు కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఇది ఈజీగానే చేయగలరండి. మార్క్స్ ఇన్ ఈచ్ పార్ట్ అంటే
20 మార్క్స్కి అయితే ఇది ఉంటుంది, జనరల్ అవేర్నెస్ జిఏ. అలాగే బేసిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ రూల్స్, మనకి డ్రైవింగ్ సంబంధించి రూల్స్ ఖచ్చితంగా తెలియాలి. అలాగే బేసిక్ ట్రాన్స్పోర్ట్ గురించి అనేది అవగాహన ఉంటే ఈ క్వశ్చన్స్ అనేవి మనం చేయగలం. దీనికి 20 మార్క్స్ అయితే కేటాయించారండి. సో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే జనరల్ మ్యాథ్స్ అండి, అంటే మనకి 10th క్లాస్ లోపు 6 to 10th ఏవైతే ఉన్నాయో సో అందులోనే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో బేసిక్ లెవెల్లో ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి 20 క్వశ్చన్లు అయితే ఉంటాయి, 20 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే న్యూమరికల్, అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అంటే ఇక్కడ రీజనింగ్ అండి, మనం ఎలా అనాలిసిస్ చేస్తాం ఏంటి అనేది చెప్పేసి రీజనింగ్ అనేది క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 20 క్వశ్చన్లకి 20 మార్కులు. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20 క్వశ్చన్లు 20 మార్కులు. దీనికి మొత్తం 100 మార్క్స్ అనేవి ఉంటుందండి. టైం వచ్చి 1 అవర్ అయితే టైం ఇస్తారు, అంటే 60 minutes టైం ఉంటుంది. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ వచ్చి 1/4 అండి, అంటే 4 తప్పులకి 1 మార్క్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో అవి వరకు పెడితే బెటర్ అండి. రాంగ్ ఆన్సర్స్ పెడితే నెగిటివ్ మార్కింగ్లో పోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి చూసుకోండి. మోటార్ మెకానిజం అండ్ డ్రైవింగ్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ, అంటే మీకు మోటార్ మెకానిజము, డ్రైవింగ్ టెస్ట్ రెండు ఉంటాయండి. దానికి సంబంధించి మిమ్మల్ని క్వశ్చన్లు అడగడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, ద క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు డ్రైవ్ ఏ మోటార్ సైకిల్ యాజ్ ఇన్స్ట్రక్టెడ్ బై ది ఇన్స్ట్రక్టర్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ ది క్యాండిడేట్ అబౌట్ ది వెహికల్ అండ్ రిమూవల్ ఆఫ్ మైనర్ డిఫెక్ట్స్, అంటే మన ప్రాక్టికల్ నాలెడ్జ్ చూస్తారండి. మనం కార్ ఎలా నడుపుతున్నాం, సో అందులో మైనర్ డిఫెక్ట్స్ ఏమైనా వస్తే మనం చూడగలుగుతున్నామా, మనం మెయింటెనెన్స్ ఎలా చేయగలుగుతున్నాం కార్కి అనేది వాళ్ళు చూస్తారండి. దేర్ విల్ బి ఏ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ 40%, అంటే టైర్ 2 ఇది ఏదైతే ఇంటర్వ్యూ ఉందో ఈ ఇంటర్వ్యూలో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది 100%కి 40% వచ్చి ఉండాలండి. చూడండి, ఇక్కడ 50 మార్క్స్కి అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారండి. సో 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ టైర్ 2కి ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే టైర్ 1లో, అంటే ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఈ ఎగ్జామ్లో టైర్ 1లో క్వాలిఫై అయిన వాళ్ళని 1:10 రేషియోలో అయితే టైర్ 2కి పిలుస్తారండి. ఇంటర్వ్యూకి కాల్ చేసేటప్పుడు 1:10, అంటే ఒక పోస్ట్కి 10 మందిని అయితే పిలుస్తారండి. సో ఇక్కడ మినిమం కట్ ఆఫ్ ఇచ్చారండి టైర్ 1కి మినిమం కట్ ఆఫ్ ఏంటంటే ఎగ్జామ్ ఏదైతే రాస్తామో ఆ ఎగ్జామ్కి అన్రిజర్వ్డ్కి 30, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, ఓబీసీకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 25, ఈడబ్ల్యూఎస్ 30. ఒకవేళ ఏదైనా కేటగిరీ వాళ్ళకి పోస్టులు లేకపోతే అన్రిజర్వ్డ్లో అప్లై చేశారనుకోండి, వాళ్ళకి 30 రావాలి ఖచ్చితంగా. సో అందుకని కట్ ఆఫ్ మార్క్స్ అనేది పెట్టడం జరిగింది. ఇవి మినిమం మార్క్స్ అండి. మ్యాక్సిమం మార్క్స్ ఎంత వస్తే దాన్ని బట్టే మీకు సెలక్షన్ అనేది ఉంటుందండి. ఇంటర్వ్యూలో అయినా మీకు టైర్ 2లో అయినా మ్యాక్సిమం మార్క్స్ని బట్టి అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారండి. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్కి 5 ఆప్షన్స్ అయితే మనం ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు చూజ్ చేసుకోవాలండి. ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరోకి మీకు ఇంతకుముందు పడిన నోటిఫికేషన్లో అయితే మీ లోకల్ జిల్లాల్లోనే ఇచ్చారు, ఇది కూడా అలాగే ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్లోనే మన సొంత జిల్లాల్లోనే ఎగ్జామ్ రాసుకునే వీలైతే ఉంది. సో 5 ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం, వాళ్ళు ఏదో ఒకటి అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకు దగ్గరలో. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చి హౌ టు అప్లై అనేది ఇచ్చారు. ఇక్కడ హౌ టు అప్లై అంటే మనం ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి, మనకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయాలండి. www.mha.gov.in ఆర్ www.ncs.gov.in, ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం ఆన్లైన్లో అప్లై చేయగలమండి. అలాగే మనకి డేట్ ఇచ్చారు చూడండి, 6/9/2025, అంటే సెప్టెంబర్ 6 అప్పటి నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ఆన్లైన్లో అప్లికేషన్. 28/9/2025, అంటే 28వ తారీఖుతో ఎండ్ అయిపోతుంది. సో లాస్ట్ డేట్ వరకు అయితే చూడొద్దండి మీరు అసలు, ఎందుకంటే ఆన్లైన్లో సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి 2 రోజులు ముందుగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి, ఎగ్జామినేషన్ ఫీ ఇచ్చారు మనకి. ఎగ్జామినేషన్ ఫీ వచ్చి మనకి మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్, అంటే జనరల్ అంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్, అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్, అది కూడా మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 550 + 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీ, మొత్తం కలిపి 650 రూపాయలు అయితే ఉంటుంది. రిమైనింగ్ ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 550 రూపాయలు మాత్రమే ఉంటుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్ వస్తారు ఇక్కడ. అలాగే ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఈ నోటిఫికేషన్ అయితే కాదండి, వాళ్ళు నీడ్ నాట్ టు అప్లై. ఎస్సీ ఎస్టీ అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా 550 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉందండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చి అంతా
ఆఫ్లైన్ ఆన్లైన్లో కూడా ఇచ్చారండి మోడ్ ఆఫ్ పేమెంట్. సో మీరు అది చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు, రూపే, మాస్టర్, వీసా కార్డు, సో క్రెడిట్ కార్డ్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఎస్బీఐ చలాన్ ఇది ఆఫ్లైన్ అండి. ఎస్బీఐ చలాన్ అనేది ఆఫ్లైన్, ఇది మీరు బ్యాంక్కి వెళ్ళి పే చేసేది ఇది. సో ఒకసారి ఫీ పే చేసిన తర్వాత బ్యాక్ అయితే రాదు. మీరు ఫీ పే చేసేటప్పుడు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చూసుకొని మీ ఏజ్ అవి సరిపోయినాయా లేదా అన్నీ చూసుకుని మీరైతే పేమెంట్ చేయండి. సో ఇక్కడ మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. మన అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్లై చేయాలి 28/9/2025. సో మనం నోటిఫికేషన్ పడింది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మొదలు పెట్టండి. సో లేట్ చేయకుండా మనకి ఇక్కడ ఏదైతే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇచ్చారో దాని ప్రకారం అయితే ప్రిపేర్ అవ్వండి. లేట్ చేయొద్దు. 10th క్లాస్ అర్హత కాబట్టి. సో మీరైతే అందరూ కూడా అప్లై చేయండి. మన ఛానల్ కనుక నచ్చితే మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే నేనైతే ఆన్లైన్లో పెట్టడం జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.